అప్పుడే పుట్టిన ఈ పిల్లాడు చాలా ధనవంతుడై ఉంటాడు. నర్స్ ఆ బిడ్డని తీసుకుని చూస్తే ఆ బిడ్డకి ఊపిరి ఆడదు. దాంతో ఈ నర్స్ ఆ బిడ్డ చనిపోయిందని తెలిస్తే ఆ బిడ్డని నేనే చంపాను అని చెప్పి ఆ డబ్బున్న వాళ్ళు కోపడతారేమో అని భయపడి పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే అక్కడ ఆ ధనవంతుల ఇంట్లో పనిచేసే ఒక అతను ఉంటాడు. దాంతో ఈమె జరిగిందంతా అతనికి చెప్పి డాక్టర్ కి ఫోన్ చేయాలని వెళ్తుంది. అప్పుడే ఇతను ఫోన్ కట్ చేసేసి ఇప్పుడిప్పుడే నా భార్య కూడా ఒక బిడ్డకి జన్మనిచ్చింది, మా ఓనర్ గారు నా కోసం చాలా చేశారు, నేను నా బిడ్డని వాళ్ళ కోసం ఇచ్చేస్తాను అని చెప్తాడు. ఇది విన్న నర్స్ షాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఇతను తన బిడ్డని తీసుకుని వెళ్లి ఆ చనిపోయిన బిడ్డ దగ్గర పెట్టి ఆ చనిపోయిన బిడ్డని తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక మెరుపు రావడంతో ఆ చనిపోయిన బిడ్డ గట్టిగా ఏడుస్తాడు. ఇది చూసిన నర్స్ ఎంతగానో ఆనందించి ఆ బిడ్డని మళ్ళీ అక్కడే పెట్టడానికి వెళ్తుంది. అని ఇతను ఆ నర్సుని ఆపి నువ్వు వీటిలో జోక్యం చేసుకోవద్దు అని బెదిరిస్తాడు. యాక్చువల్లీ ఇతను తన కొడుకు ఆ ధనవంతుల ఇంట్లో పెరగాలని అనుకుంటాడు. ఎందుకంటే ఇతను తన జీవితాన్నంతా పేదరికంలోనే చూసి ఉంటాడు. తన బిడ్డైన ధనవంతుడు లాగా బ్రతకాలని ఇతను ఇలా చేస్తాడు. ఇదంతా తెలిసిన నర్స్ దానికి ఒప్పుకోదు. దాంతో ఇతను ఆమెని పైనుంచి కిందకి తోసేస్తాడు. ధనవంతులైన ఈ జంటకి పిల్లలు మారిపోయారు అని తెలిసి ఉండదు. వాళ్ళు ఆ బిడ్డని కారులో తీసుకుని వెళ్తారు. మరోవైపు ఆ ధనవంతుల పిల్లాడిని ఇతను ఆటోలో తీసుకుని తన ఇంటి వైపుకి బయలుదేరుతాడు. ఈ మూవీ పేరేంటో తెలిస్తే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.